వెల్కమ్ టు మై ఛానల్. అయితే డిసెంబర్ 20 తేదీన అందరూ కూడా తమ యొక్క మొబైల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా ప్రజెంట్ ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. అయితే అసలు దీనికి కారణం ఏంటంటే, చాలామంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మొబైల్ ఫోన్స్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అన్నమాట. ఉదయం నుంచి రాత్రి దాకా మొబైల్ ఫోన్స్లోనే ఎక్కువగా గడుపుతున్నారు. దీనివల్ల ఏంటంటే మొబైల్ ఫోన్స్లోనే ఎక్కువ ఉండిపోవడం వల్ల వాళ్ళ యొక్క ఫ్యామిలీస్తో సరిగ్గా మాట్లాడకపోవడం, సరిగ్గా బాగోగులను పట్టించుకోకపోవడం, స్నేహితులతో మాట్లాడకపోవడం, కనీసం బయటికి వెళ్ళి తమ మిత్రులతో కలవడం కావచ్చు, బంధువులతో కలవడం కావచ్చు, ఇలాంటివి బాగా తగ్గిపోయాయి అన్నమాట. ఎక్కువగా ఒంటరిగా గడుపుతున్నారు అన్నమాట. ఈ విధంగా మానవ సంబంధాలు అనేవి బాగా తగ్గిపోతున్నాయి అన్నమాట. ఈ యొక్క యాంత్రిక సంబంధాలే ఉన్నాయి తప్ప డైరెక్ట్గా సహజంగా సంబంధాలు అయితే తగ్గుతున్నాయి, మానవ సంబంధాలు. దీనివల్ల చాలామంది మానసిక సమస్యలు అండ్ ఫ్యామిలీస్ మధ్య గొడవలు కావచ్చు, లేదా అంటే ఏవైనా మంచి సహజమైనటువంటి మంచి స్నేహ సంబంధాలు అనేది తగ్గిపోతుంది అన్నమాట. అయితే వీటిని పెంచడం కోసం, వీటిని డెవలప్ చేయడం కోసం కనీసం ఒక్కరోజైనా సరే ఫోన్ నుంచి దూరంగా ఉండడానికి ఏంటంటే డిసెంబర్ 20 తేదీన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా ఈ మొబైల్ ఫోన్ కంపెనీ ఉంది కదా, వివో అనే మొబైల్ కంపెనీ ఈ యొక్క ట్రెండ్ని అయితే స్టార్ట్ చేసిందన్నమాట. వివో కంపెనీ ఏంటంటే ఈ విధంగా చెప్పింది, డిసెంబర్ 20 తేదీన అందరూ కూడా 1 గంట సేపు తమ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి తమ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనసారా మాట్లాడాలని కోరుతున్నామని తన యొక్క ప్రకటన అనేది చేసిందన్నమాట. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఇది కూడా మంచి విషయమే కాబట్టి అందరూ కూడా దీన్ని పాటిస్తే బాగుంటుంది. ఏముంది, 1 గంట సేపు, రోజు కనీసం 1 గంట సేపు. అయితే డిసెంబర్ 20 తేదీనే కాకుండా రోజు కనీసం 1 గంట సేపు మొబైల్ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళు తమ ఫ్యామిలీతో కలిసి మనసిప్పి హ్యాపీగా మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. ఒకరి బాధ ఒకరికి అర్థమవుతుంది. ఈ మొబైల్ ఫోన్ పడిపోతే ఎవరు ఏ బాధపడుతున్నారో తెలియదు, ఎవరికి ఏ కష్టం ఉందో తెలియదు, బయట చెప్పుకోవట్లేదు. అదే కనీసం మొబైల్ ఫోన్ పక్కన పెడితే కాసేపైనా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడితే వాళ్ళ బాగోగులు మనకు తెలుస్తాయి. పిల్లల యొక్క బాధ ఏంటో పెద్దవాళ్ళు తెలుస్తుంది. అలాగే సమస్యలు పంచుకుంటే తగ్గుతాయి కాబట్టి, ఈ విధంగా చేస్తే మానవ సంబంధాలు పెరుగుతాయి కాబట్టి ఇలాంటి క్యాంపెయిన్స్ అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. ప్రజెంట్ అయితే వివో కంపెనీ అయితే ఈ క్యాంపెయిన్ అయితే ఏర్పాటు చేసింది. డిసెంబర్ 20 తేదీన 1 గంట సేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సిందిగా ప్రకటన అయితే చేసింది. చూద్దాం, ఫాలో అవుతే మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకేనా, బాయ్.